యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, నీకు సహాయము చేయవాడును నేనే. యేసుక్రీస్తు వారు నీకు సహాయం చేసేవాడు. మనుషుల వల్ల కలుగని సహాయం దేవుని వల్ల కలుగుతుంది. ఒకవేళ ఆయా దిక్కుల నుండి మీకు సహాయం వస్తుందని వేచి చూస్తూ ఆకాంక్షిస్తూ ఉన్నారేమో. సహాయం దేవుని వల్లే కలుగుతుంది. ద్వారాలన్నీ మూయబడినప్పటికీ కూడా దేవుడు నీ కొరకు తెరిచిన ద్వారం నిరంతరం నీకు సహాయం చేస్తూనే ఉంటుంది. సమస్యలను చూసి దిగులు పడుతున్నావా? పరిస్థితులను చూసి ఆందోళన చెందుతున్నావా? ఎవరు నాకు సహాయం చేసేవారు లేరే, నన్ను ఆదరించేవారు లేరే అని నిరాశపడుతూ ఉన్నావా? దేవుని వాగ్దానం ఈరోజు, సహాయం చేసేవాడు నేనే. God is the only who helps you. ఆయన మాత్రమే నీకు సహాయం చేయగలిగిన వాడు, నిన్ను బలపరచగలిగిన వాడు, నిన్ను ఆదరించగలిగిన వాడు. దేవుని సహాయం ఎన్నటెన్నటికీ మీకు నిశ్చయముగా కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసీనుడైన మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. మీరు మాకు సహాయం చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడవు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరినీ కూడా ప్రత్యేక రీతిలో మీరు దర్శించండి. మీ సహాయాన్ని, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి. నిరాశలో, నిస్పృహలో ఆదరణ లేకున్నారేమో, అలాంటి వారిని మీరు ఆదరించండి, బలపరచండి. మీరే గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించండి. మీ కృపాక్షేమమును మెండుగా మా ప్రియ ప్రేక్షకులకు, వారి కుటుంబాలకు మీరు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.